భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 2009లో హైదరాబాద్ లో పరిచయం అయిందండి. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒక చోట ఎక్కడో పరిచయం అయింది. ఇంకా దాని తర్వాత ఇంటరాక్ట్ అవ్వటం, ఫ్రెండ్షిప్ పెంచుకోవటం, మాట్లాడితే డబ్బులు అడగటం, ఇటువంటి వ్యవహారాలు చేసేది. నేను హైదరాబాద్ లో ఐ వాజ్ అ బిజినెస్ మ్యాన్ అండి. ఐ వాజ్ అ వెరీ వెల్ టు డూ బిజినెస్ మ్యాన్ దట్ టైమ్. సో దట్ ఈస్ హౌ her target is basically businessmen. Her target is basically men with money. That is the main target. Men with money. Her trap. She wants always to trap people who are with money. నేను బాంబే షిఫ్ట్ అయ్యాను 2014లో. 2014లో బాంబే షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఉండేవాడిని. సో తరచుగా ఎప్పుడు పడితే అప్పుడు నాకు ఫోన్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేయటం, తను వాళ్ళ అమ్మ డబ్బుల కోసం అని చెప్పేసి, లేకపోతే మా ఇంటికి వచ్చి మా ఫ్యామిలీకి చెప్తామని బ్లాక్మెయిల్ చేయటం. నేను ఎక్కడున్నా సరే 50 లక్షలు పంపించండి, పంపించండి, రకరకాలుగా బ్లాక్మెయిల్ చేయటం. ఒక నెంబర్ నుంచి అని కాదు, 10 నెంబర్ల నుంచి ఫోన్లు చేయటం. డబ్బులు ఇవ్వకపోతే అందరికీ చెప్పేస్తాం. 10-15 ఫోన్ల నుంచి ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేయటం. ఒక ఫోన్ బ్లాక్ చేస్తే ఇంకో ఫోన్ నుంచి, వాళ్ళ ఫోన్ల నుంచి రకరకాలుగా చెప్పుకోలేని చిత్రహింసలు పెట్టేది. అంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కలిసి 2-3 ఫోటోలు దిగుండొచ్చు ఆవిడతోటి. ఓకే, అవి ఆవిడ కొంచెం మార్ఫ్ చేసి వాటిని మా ఫ్యామిలీకి చూపిస్తానని, నేను డాక్టర్ అవుతున్నా, నాకు 50 లక్షలు ఇవ్వాలి, నాకు 90 లక్షలు ఇవ్వాలి, నాకు 1 కోటి రూపాయలు ఇవ్వాలి, ఇట్లాగా. నేను ఫ్లైట్ దిగుతుంటే ఎయిర్పోర్ట్కి వచ్చేయడం. ఫస్ట్ వచ్చి నువ్వు నన్ను కలిసి వెళ్ళాలి, నాకు డబ్బులు ఇచ్చి వెళ్ళాలి, అర్ధరాత్రి పూట మా ఇంటి దగ్గరికి వచ్చి కార్లో వెయిట్ చేసి నువ్వు నన్ను కలవాలి, నాకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే మీ ఇంటికి వస్తాను. ఇంకా రకరకాలుగా అవన్నీ మార్ఫ్ చేసి పెట్టింది. ఎందుకంటే ఆవిడ అలవాటు కాబట్టి, ఆ అలవాటు ప్రకారం ఇలాంటి ఫోటోలు చూపించి బెదిరించి ఎక్స్టార్షన్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. మీరు ఫారెన్సిక్ గా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు చాలా హెల్తీగా లావుగా ఉండేవాడిని. అంత ఇదిగా కండలు తిరిగి కానీ అంత అటువంటి బాడీ ఎప్పుడు నాకు లేదు. ఎప్పుడు కూడా నేను చాలా లావుగా ఉండేవాడిని. 6 ప్యాక్ ఎప్పుడు పొరపాటును కూడా జీవితంలో ఇంతదాకా అదృష్టం మాకు రాలేదు. అదే ఆ అదృష్టం నాకు ఇప్పుడు వచ్చి నా స్నేహితులందరికీ తెలుసు. ఆవిడ డాక్టర్ అని చెప్తూ తిరిగే ఈవిడ 10 సంవత్సరాల నుంచి ఏ పేషెంట్ ని ఈవిడ ట్రీట్ చేస్తుందో అడగండి ఒక్కసారి, ఏ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తుందో అడగండి ఒక్కసారి. ఓకే, ప్లస్ డ్రెక్సెల్ యూనివర్సిటీలో నేను డాక్టర్ని అని చెప్పుకుంటూ తిరుగుతుంది. ఇంటర్నల్ మెడిసిన్ లో ఈవిడ అమెరికా ఎప్పుడు వెళ్ళిందో, ఇంటర్నల్ మెడిసిన్ చేయాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. ఓకే, ఇట్లాంటి ఫేక్ ఐడీస్ ఇవన్నీ క్రియేట్ చేసుకుని, ఈవిడ పుట్టింది 89 ఎప్పుడో. ఓకే, ఈవిడ పాస్పోర్ట్ 89 లో ఉంటుంది, ఈవిడ ఆధార్ కార్డ్ ఏమో 96, 94. ఒక సోషల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఏమని? ఐఎమ్ హైలీ ఎడ్యుకేటెడ్, ఐఎమ్ వెరీ వెల్ టు డూ, ఐఎమ్ వెల్ స్పోకెన్. వీటితో ఏమవుతుందంటే ఆల్ ది బిగ్ బిజినెస్ మెన్, వాట్ హ్యాపెన్స్ బేసిక్లీ వీ గెట్ ట్రాప్డ్. ఓకే, షీఈ్ అ వెరీ నైస్ లేడీ అన్నట్టు ఒక ఇది క్రియేట్ చేస్తుంది. షీ విల్ మీట్ ట్వైస్ ఆర్ థ్రైస్, అండ్ ద థర్డ్ మీటింగ్ షీ విల్ సే గెట్ మ్యారీడ్ టు మీ. థర్డ్ మీట్ లోనే యూ గెట్ మ్యారీడ్ టు మీ. షీ అండ్ హర్ మదర్, both of them made me sit in a car in their own RBI quarters. This happened in 2014-15. If you do not, then I will give you we will place a complaint. Sir, mother is no innocent lady. Mother is no innocent lady, I'm telling you. You can check to any police station in Bombay, wherever these people have entered. They go together. Let it be Gamdevi police station, let it be BKC police station, let it be any police station. They visit police stations as if we visit supermarkets. They visit police stations very, very regularly. You do. సార్, నాకు ఇవన్నీ మొన్న ఈ మధ్య కాలంలోనే తెలిసింది. నేను ధైర్యం చేసుకుని, నా ఆస్తి ఎప్పుడైతే ఇదవుతుందని తెలిసిందో, నేను అప్పుడు కొంచెం ధైర్యం చేసుకుని, నేను కూడా ఒక విక్టిమ్ గా నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకున్నాను. ఈ మధ్యలో నా ఫ్యామిలీ కూడా బ్రేకప్ అయిపోయింది. మొత్తం ఈవిడ చేయాల్సిన డ్యామేజ్లు అన్ని కూడా చేసేసింది మధ్యలో బాంబేలో ఉన్నప్పుడు. సో నా డివోర్స్ అవ్వటం ఇవన్నీ కూడా మధ్యలోనే అయిపోయింది ఈవిడ వల్ల. అండ్ 2000 నేను ధైర్యం చేయలేదు. బేసిక్లీ నేను బయటికి వెళ్ళి చెప్పుకొని ధైర్యం చేయలేదు. బట్ 2024కి వచ్చేటప్పటికి ఏంటంటే మళ్ళీ నన్ను అడగటం, డబ్బులు అడగటం, టార్చర్ చేయటం, బ్లాక్మెయిల్ చేయడం 2023 నుంచి మొదలు పెట్టారు. ఓకే, నాకు మళ్ళీ నా ప్రాపర్టీ కూడా ఇదయ్యింది.
దాన్ని ఏదో ఫోర్జరీ చేశారని చెప్పేసి మా ఊర్లో ఉన్న వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. తెలిసిన వెంటనే నేను ఇంకా ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. దాని తర్వాత నేను విచారణ చేస్తే, అంటే నేను కూడా నా రీసెర్చ్ నేను చేస్తే వెబ్సైట్స్ లో కానీ ఎక్కడైనా కానీ గూగుల్లో కానీ, నౌ డేటా ఇస్ అవైలబుల్ ఎవ్రీవేర్. Data is available everywhere. Okay, you press her name. She's got multiple names. కాకషాన్ ఆర్యాన్ అని, నతాషా అని, కాదంబరి జెట్వాని అని, రకరకాల ఐడెంటిటీలు, రకరకాల పేర్లు, రకరకాల మనుషుల మీద మ్యారేజ్ ప్రపోజల్ అని కేసులు. మీరే ఆ డేటా అంతా మీరే తీసుకోండి. యూ డూ అ రీసెర్చ్ ఆన్ దాట్. అండ్ హెవీలీ ఎక్స్టార్షన్ ర్యాకెట్ సైకిల్లో రన్ అవుతూ ఉంటారు. You can check in Delhi extortion rockets, again in Bombay also. Many builders in Delhi, Noida, most of the places. అది ఆ స్పెషాలిటీ వాళ్ళకే తెలియాలి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ that they have to thoroughly do their own research. Investigate all. సార్, పోలీసులకి నాకు బంధుత్వం గాని మిత్రత్వం గాని ఎటువంటిది ఏమీ లేదు. I approached the police station unlike any other victim. I've approached the police station. I've given my case. నా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇచ్చాను, అవన్నీ ఇచ్చాను. నా బ్యాంక్ స్టేట్మెంట్స్, ట్రాన్స్ఫర్స్, నా దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు, ఇవన్నీ కూడా all the evidences whatever I could give, I've given them, and I've only requested. So then they have done the needful. As far as my knowledge is concerned, correct me if I'm wrong, I've given my complaint. They have taken 3 to 4 days to verify. Then the SHO has sought the permission from the magistrate to arrest the lady. Okay, to go to Bombay and to arrest the lady. So ఆయన permission తీసుకున్నారు. He has taken permission from the magistrate. Then they have approached the Bombay police. Okay, they have approached the Juhu police. Bombay lo Juhu police station they have approached, saying that they have their own arrest warrants. Okay, then they have arrested all 3 of them. Then they have produced them in front of the magistrate. Okay, and they have sought a transit permit. Okay, and they have on transit permit, they have a transit warrant antaru. The transit warrant మీద they have bought it here, and here they have taken directly సాయంత్రం 8 o'clock ఏదైనట్టుంది. They have taken directly to the magistrate, even in Vijayawada. ఆవిడ ఎప్పుడైనా కూడా 10-15 నంబర్ల నుంచి వస్తుంది. ఆ నంబర్లు, నాకు వచ్చిన నంబర్లన్నీ కూడా నేను పోలీసు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. నేను తరచుగా ఆ ఫెడప్ అయిపోయి ఎప్పుడు బ్లాక్ చేస్తూ ఉండేవాడిని ఈ నంబర్లు. ఇంట్లో ఉన్న పనివాళ్ళు, డ్రైవర్లు, కుర్రాళ్ళు ఎవరుంటే అన్ని నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చేస్తాయి. ఇంకా మీకు ఆల్మోస్ట్ more than a crore rupees.